హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మముడి 7వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. కెవ్వుమని అరిచి సడన్ గా విశ్వాన్ని చూసి, అరే విశ్వ, ఎప్పుడొచ్చావురా అని అంది. మను, ఎలా ఉన్నావు అని అన్నాడు విశ్వ. బాగున్నాను రా అంది మను. హే, ఏడ్చావే అనుకో, ఇప్పుడే రిటర్న్ ఫ్లైట్ కి వెళ్ళిపోతాను అన్నాడు. రే అంటుంది. ఇంతలో రాజీ ఆంటీ పవి అక్కడికి వస్తారు. చూసి, ఏమైంది, ఎవరి అబ్బాయి అని అడిగేసరికి, శామ్ అమ్మా, మను వాళ్ళ తమ్ముడు విశ్వ. మను చాలా మిస్ అవుతూ ఉంటే నేనే పిలిపించాను, అమెరికా నుండి వచ్చాడు అన్నాడు. రాజీ, అబ్బో చూసావా పవి, పెళ్ళాం మీద లవ్ మనోడికి అంది. పవి రాజీ గారు ఇద్దరు పక్కపక్క నవ్వుకుంటారు. మను, హే విశ్వ, అత్తమ్మ అండ్ పల్లవి. విశ్వ, నమస్తే అత్తమ్మ, హాయ్ పల్లవి గారు అన్నాడు. రాజీ, ప్రయాణం బాగా జరిగిందా బాబు అంది. విశ్వ, హా అత్తమ్మ, బాగున్నాడు కదా, చాలా సేఫ్గా వచ్చాను అన్నాడు. అండ్ మను, నీకింక సర్ప్రైజ్ ఉంది అన్నాడు. ఏంట్రా అని అంది. హ్యాపీ బర్త్డే మను అన్నాడు. ఓహ్, నా బర్త్డే కదా, మర్చిపోయా అని అంది. ఏంటి, నీ బర్త్డేనా, హ్యాపీ బర్త్డే కొడలా అని రాజీ అంది. హ్యాపీ బర్త్డే మను అని పవి అందరూ విష్ చేస్తారు. కానీ శామ్ మాత్రం తనని చూస్తూ నవ్వుతూ నిల్చునుంటాడు. కానీ విష్ కూడా చేయడు. విశ్వ ఇంతలో కేక్ తీసుకుని వచ్చి మనుతో కేక్ కట్ చేయమని చెప్పాడు. మను శామ్ని చూసి కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ ని శామ్ దగ్గరికి వెళ్ళి శామ్కి తినిపించి, థ్యాంక్స్ శామ్ సార్, నాకు మర్చిపోలేని బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంది. శామ్ నవ్వుతూ, ఇట్స్ ఓకే, అందరూ మనల్నే చూస్తున్నారు మను అని చెప్పేసరికి మను సైలెంట్ గా వచ్చి రాజీ ఆంటీకి, విశ్వాకి, పవికి తినిపిస్తుంది. విశ్వ, రెస్ట్ తీసుకో బాబు, పొద్దునే మాట్లాడుకుందాం అని చెప్పి మను బాబుకి రూమ్ చూపించు అని రాజీ కిందకు వెళ్ళిపోయింది. విశ్వాకి రూమ్ చూపించి విశ్వతో మాట్లాడుతూ విశ్వ పడుకున్నాక తిరిగి రూమ్కి వచ్చేసరికి శామ్ మను కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. శామ్ సార్, మీరింకా పడుకోలేదా అంది. లేదు, వెయిటింగ్ నీకోసమే అని అనగానే మను చిన్న స్మైల్ ఇచ్చి, ఎందుకు వెయిటింగ్ అంది. ఈ గిఫ్ట్ ఇద్దామని అన్నాడు. ఆల్రెడీ నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఇది ఎందుకు సార్ అని అంది. హే మను, తీసుకో, అసలే నాకు షాపింగ్ అంటే కొంచెం కష్టం, కానీ నీకోసమే తీసుకున్నాను, ఎలా ఉంది ఈ సారీ అని అన్నాడు. చాలా బాగుంది సార్, నాకు పింక్ అంటే చాలా ఇష్టం అంది. నాకు తెలుసు, విశ్వ చెప్పాడు అని అన్నాడు. థ్యాంక్స్ సార్ అని శామ్ని హగ్ చేసుకుంటుంది. శామ్ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోతాడు. మను కాసేపటికి, అయ్యో ఏంటిది ఇలా ఉండిపోయాను అనుకొని దూరంగా జరిగేలోపు మనుని దగ్గరగా లాక్కొని, మను, నాకు నీతో బయటికి వెళ్ళాలి అని ఉంది, రేపు వస్తావా అంటాడు. వస్తాను సార్ అంది. ఎక్కడికి అని కూడా అడగవా అని అన్నాడు. అడగాల్సిన అవసరం లేదు శామ్ సార్ అంది. మీరు అడవికి రమ్మని పిలిచినా వచ్చేస్తాను అని అంది. మను, నువ్వేమనుకోకపోతే అని అన్నాడు. చెప్పండి సార్, ఏమనుకోను, నిన్ను మళ్ళీ హగ్ చేసుకోవచ్చా అని చిన్నగా నవ్వి మను శామ్ని హగ్ చేసుకోగానే, మను, నాకు నువ్వు జీవితం మొత్తం కావాలి సార్, నా లాంటి వాళ్ళు మీ కాలిగోటికి కూడా సరిపోరు సార్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను మీ లైఫ్ నుండి అని అనగానే శామ్ ముఖం కోపంతో, హా, నా లైఫ్ నుండి అని అన్నాడు. మను సైలెంట్ అయి, మను, నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించడం లేదా, చూసి చెప్పు మను అని అన్నాడు. ప్లీజ్ మను, నేను హర్ట్ చేశానా, సారీ అని అన్నాడు. లేదు, నేనే మిమ్మల్ని అనంది. హే, ఈ టాపిక్ వదిలేయి, చెప్పు అన్నాడు. ఇంక ఏం చెప్పాలి, టైం చూడండి 3 అవుతుంది, పడుకోరా అనంది. పడుకుంటా, మళ్ళీ నీ చేయి పట్టుకొని పడుకుంటా, మార్నింగ్ నా అలారంని ఆఫ్ చేసి నా చేయిని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు, నేనేం పెట్టుకోలేదు అంది. మీరే కలగన్నారు అని అంది. ఓయ్, నిజం చెప్పు, నేను చెప్పింది నిజమే అంది. ఆహా, సరేలే, పోవే పొట్టి అన్నాడు. సార్, నాకు పొట్టి అంటే కోపం వస్తుంది అంది. అవునా, కోపం వస్తే ఏం చేస్తావ్, పొట్టి 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 అంటూ ఏడిపిస్తూ ఉన్నాడు. అక్కడ పక్కనే ఉన్న జగ్లో ఉన్న వాటర్ని తీసుకొని శామ్ నెత్తిన పోసేస్తుంది. ఓయ్ తింగర్దానా,
నా మీద నీళ్లు పోస్తావా? ఆగు అని మనుని ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి షవర్ ఆన్ చేస్తాడు. శామ్ సార్, సారీ, కోపంలో అలా చేశాను, మాఫ్ కర్దే. నా మీద నీళ్లు పోస్తావా? చూడు అని షవర్ కింద మనుని మొత్తం తడిపేసి శామ్ కూడా తనతో పాటు తడుస్తూ ఇద్దరు తమను తాము మర్చిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. శామ్ మను కళ్ళల్లోకి చూస్తూ, మను శామ్ కళ్ళలోకి చూస్తూ ఉంటే శామ్ మనుని కిస్ చేయడానికి దగ్గరికి వచ్చేసరికి మను శామ్ ని తోసేసి బయటకు రాబోతుంటే శామ్ మను చేతిని పట్టుకొని ఆపగానే మను వెనక్కి తిరిగి శామ్ ని చూసి తల కిందకి దించేసుకొని నిలబడి ఉంటుంది. శామ్ తన చేతికి ముద్దు పెట్టి, ఇదిగో పొద్దున నువ్వు పెట్టిన ముద్దు తిరిగి నీకే ఇచ్చేస్తున్నా, నాకు బాకీ పట్టం ఇష్టముండదు అని చిన్నగా నవ్వుతూ బాత్రూమ్ నుండి బయటకు వచ్చి టవల్తో తుడుచుకుంటూ, మను కూడా బాత్రూమ్ నుండి బయటకు రావడంతో మనుకి కూడా టవల్తో తల తుడుస్తాడు. సార్, నేను తుడుచుకుంటాను అని టవల్ని తీసుకోబోతుంటే, నిన్ను తడిపింది నేనే కదా, అందుకే నేనే తుడుస్తాను అని శామ్ మను తనను తుడుస్తూ ఉంటాడు మనుని చూస్తూ. మను, నువ్వు చాలా స్పెషల్ నాకు. ఆ విషయం నువ్వు తెలుసుకునే వరకు నీ ఇష్టం లేకుండా నేనేమి చేయను, నిన్ను తాకను కూడా తాకను, సరేనా? కంగారు పడకు అన్నాడు. సార్ అది అంది. హే, నాకేం చెప్పాల్సిన పని లేదు, పదా పడుకుందాం, చాలా లేట్ అయిపోయింది, అట్లీస్ట్ ఒక 2 hours అన్నా నిద్రపోదామన్నాడు. మార్నింగ్ రాజీ ఆంటీ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. మను రెడీ అయ్యి కిందకు వచ్చి, ఆంటీ నేను చేస్తాను కదా, మీరెందుకు వంటింట్లోకి వచ్చారు అంది. మను, బోర్ కొడుతుందమ్మా, కనీసం వంటలో అయినా హెల్ప్ చేయనివ్వు అని మనుని చూసి, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావో, ఆగు దిష్టి తీస్తా అని ఉప్పుతో దిష్టి తీసి, అవును మొన్న షాపింగ్ లో ఈ శారీ తీసుకోలేదు కదా, నీకెక్కడది అంది. ఈ శారీ చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయిపోయింది అని అంటుంటే అప్పుడే వచ్చిన శామ్ ని చూస్తూ ఉండిపోయింది మను. ఓహో, ఇది మావోడి గిఫ్టా? అరే శామ్, నాకు ఇప్పటికీ ఒక కర్చీఫ్ కూడా కొనలేదు, అలాంటిది నీ పెళ్ళానికేమో చీర కొనేసావా? అంతేరా, అంతే, అందుకే అన్నారు అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అని రాజీ ఆంటీ అంటూ ఉంటే శామ్కి ఏమర్థం కాక చూస్తూ ఉండిపోయాడు. అయ్యో ఆంటీ, మీకోసం తీసుకున్న నెక్లెస్ కి ఈ శారీ ఫ్రీగా వచ్చిందంట, సో నాకు ఈ చీర ఇచ్చి మీకు నెక్లెస్ నాతో ఇచ్చి పంపించారు, అదే చెప్దామని వచ్చాను. ఇదిగో ఆంటీ, చూడటానికి చాలా బాగుంది కదా అని అంది. అవునా శామ్, చాలా బాగుందిరా నెక్లెస్. అవి ఇదిగో శామ్ నాకు ఏం తెచ్చాడో చూడు అని చూపించడానికి వెళ్తుంది. శామ్ మను దగ్గరికి వచ్చి, ఓయ్ నెక్లెస్ ఎక్కడిది అన్నాడు. అదే విశ్వా తెచ్చాడు నాకు. మరి నీది అమ్మకి ఇస్తే విశ్వా ఫీల్ అవ్వడా? నా గురించి విశ్వాకు తెలుసు, అయినా మీరు ఆంటీకి ఇప్పటి వరకు ఏమి ఇప్పించలేదా? ఇప్పించాను, కానీ తనకు నచ్చలేదు, అందుకే మళ్ళీ రిటర్న్ చేశాను. ఏమిప్పించారు అని అంది. ఏదోలే కాని అమ్మకు నిజమెందుకు చెప్పలేదు అన్నాడు. చూడండి శామ్ సార్, ఆడవారి లోకం చాలా చిన్నది, మీ లైఫ్ లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఆంటీకే ఉండాలి అని ఆంటీ కోరిక. మీరు ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు అంటే గిఫ్ట్ గురించి కాదు, మీ లైఫ్ లో ఆంటీ ఇంపార్టెన్స్ తగ్గిపోయిందేమో అని ఫీల్ అవుతున్నారు, అందుకే నాకు ఆంటీ అలా ఫీల్ అవ్వడం ఇష్టం లేదు. చూడండి, ఇప్పుడు ఆంటీనే వచ్చి నాకు ఆ నెక్లెస్ పెడతారు అని అంది. అవునా, ఏంటి నీకంత కాన్ఫిడెన్స్ అన్నాడు. చూడండి, ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుస్తుంది అని అంటుంటే రాజీ వచ్చి, అరే తింగర్ సన్నాసి, కొత్తగా పెళ్ళైంది, పెళ్ళానికేమైనా బర్త్డే గిఫ్ట్ తేవాలని కూడా తెలియదు, పైగా ఫ్రీగా వచ్చిన చీర ఇస్తావా అమ్మాయికి, ఏమనుకుంటుంది అని. ఇదిగో మను, ఈ నెక్లెస్ నాకంటే నీకు చాలా బాగుంటుంది, పెట్టుకో అని అంది. అయ్యో అత్తమ్మ, నాకెందుకు అంది. నేను ఇస్తే కాదు అనకూడదు, తీసుకో అని మనుకు పెట్టి రాజీ సంతోషపడుతుంది. అమ్మా, మను నేను బయటికి వెళ్తున్నాం, నైట్ కొంచెం లేట్ అవుతుంది, ఆ కేసు విషయంలో తనను కొంచెం వేరే ఊరికి తీసుకుని వెళ్ళాలి అన్నాడు. పాపం రా, బర్త్డే రోజు కూడా ఈ కేసు కూడా వదలట్లేదు కదా అని. సరేలే, జాగ్రత్తగా వెళ్ళండి అంది. అమ్మా విశ్వ జాగ్రత్త,
సరేరా మీరు బయలుదేరండి అనగాల్ని శామ్ మను కారులో బయలుదేరారు. మను సూపర్గా ఉన్నావు తెలుసా నువ్వు అన్నాడు. థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే మేడం అన్నాడు. మేడమా కొత్తగా ఏంటిది సార్? మరి నువ్వేమో సార్ అండం ఆపట్లేదు కదా. సార్ ప్లీజ్ అలా పిలవకండి, నాకు ఎలాగో ఉంది అని అంది. అవునా మేడం, మరి మీరు సార్ అని పిలిస్తే నాకు కూడా ఎలాగోనో ఉంది సార్ ప్లీజ్ అంది. మను ఇంకా సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ మాట్లాడితే ఏడిపిస్తాడని మేడం చెప్పండి ఎక్కడికి వెళ్దాం అని అన్నాడు. మీ ఇష్టం అని అంది. అవునా సరే, మరి మీ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటావు కదా, వెళ్ళి చెప్పరా అని గుడి దగ్గర ఆపుతాడు. గుడిలో మను నెయ్యితో దీపం వెలిగించి మంగళసూత్రంకి బొట్టు పెట్టుకొని కళ్ళకు అద్దుకొని వచ్చి శాంకు బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తుంది. ఏంటి మేడం దేవుణ్ణి ఏం మొక్కుకున్నావేంటి, బాగా కాకపట్టినట్లున్నావు అని అన్నాడు. ఈ సంతోషం నాకు జీవితం మొత్తం ఉండని దేవుడా అని, నాకు ఈ ఆనందం నుండి దూరం చేసి తట్టుకోలేను అని శామ్ కళ్ళల్లోకి చూసి ఆగిపోయింది. మను సంతోషంగా ఉన్నావు మాతో అన్నాడు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉన్నాను చూడండి అని తన ముఖాన్ని చూపిస్తుంది. నీకో విషయం చెప్పాలి, చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు. చెప్పండి సార్, మిమ్మల్ని ఆపేది ఎవరు అంది. చెప్పాక నువ్వు ఫీల్ అయితే అని అన్నాడు. ఏమవ్వను చెప్పండి, నువ్వు నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అన్నాడు. సార్ ఇది గుడి, పదండి. గుడిలో ఎవరైనా ఇలా మాట్లాడతారా, పదండి. కారులో మను సైలెంట్గా కూర్చుంది. మేడం నెక్స్ట్ ఎక్కడికి అన్నాడు. మీ ఇష్టం అని అంది. సరేలే పద, ఏమైనా మాట్లాడు అని అంటాడు. సార్ ఈ బంధం కరెక్ట్ కాదు, మీకు నేను కరెక్ట్ కాదు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతూ ఉన్నాను, నేను ఈ బంధాన్ని అంగీకరించలేకపోతున్నాను అని తల్ల కిందకు వేసేసి చెప్తుంది. శామ్ని ఫేస్ చేయలేక శామ్ కార్ ఆపేసి మను తల్లు తన చేతిలోకి తీసుకొని, మను నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు అని మను మెడలోని తాళిని తీసుకొని, మను ఈ బంధం మనం వేసుకున్నది కాదు, నువ్వు నమ్మే ఆ దేవుడు వేసింది, నీ కళ్ళతో చూస్తే తెలుస్తుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది అని, కానీ నిన్ను అది బయట పెట్టడానికి ఆపుతున్న కారణం మాత్రం అర్థం కావడం లేదు. నీ మీద నా ప్రేమ నిజం, నిన్ను ప్రేమించినంతగా నేను ఎవ్వరిని ప్రేమించలేదు. మను నా ప్రేమ నీకు అర్థమవుతుంది, అర్థమయ్యేంత వరకు కాదు జీవితం మొత్తం నిన్ను ప్రేమిస్తాన్రా. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మను అవును, నన్ను ప్రేమించలేదు అంటున్నావు. నన్ను ప్రేమించకపోతే నిన్న రాత్రి మన మధ్య జరిగింది ఏంటి? ఇంతకు ముందు గుడిలో తాళికి బొట్టు పెట్టి ఎందుకు మొక్కుతున్నావు? గుడిలో నువ్వు సెక్సీగా ఉన్నావు అంటే ఎందుకు సిగ్గుపడ్డావు? నా మీద ప్రేమ లేనిదే నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? నాతో పాటే ఎందుకు భోజనం చేస్తున్నావు? నాతో ఉన్నప్పుడు నీకు టైం తెలియదు అని ఎందుకు అంటావు? నేను ఇచ్చిన చీర ఎందుకు కట్టుకున్నావు? ఇప్పుడు కూడా నీ కళ్ళలోకి చూస్తే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది. నీకు తెలియట్లేదా? ఐ లవ్ యూ బేబీ, ఐ రియల్లీ లవ్ యూ అని అనగానే మను కామైపోతుంది. శామ్ సైలెంట్గా కారు ముందుకు పోనిస్తాడు. ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి దిగు, లంచ్ చేద్దామన్నాడు. ఓయ్ పాప, ఐస్ క్రీమ్ ఇష్టమంట కదా, తీసుకో అని అన్నాడు. థ్యాంక్స్ సార్, మీరు ఏమో అనుకోనంటే నేను ఒకటి అడగనా అని అంది. అడుగుమను. మీరు ఇంతకు ముందు కారులో మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్పారు. నిజంగా నేను మీ ప్రేమను పొందే అర్హత నాకు ఉంది అని నేను అనుకోవడం లేదు. రోషన్ కేసులో నేను ఒక దోషిని, నాన్న మాట తప్పిన బిడ్డని, తమ్ముణ్ణి కాపాడుకోలేని నిస్సహాయురాల్ని. అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉంచాను. మీ భార్యనయ్యే అదృష్టం దేవుడు ఇచ్చినా దానికి నేను తగిన దాన్ని కాదు అని నా ఫీలింగ్. నా వల్ల మీరు ఆంటీ డేంజర్లో పడ్డారు. మీకు నేనేం చేయకపోయినా నన్ను చాలా ఆదరిస్తున్నారు.
మీ పాదాల దగ్గర ఉంటే చాలు, కానీ మీ గుండెల్లో స్థానం వద్దు సార్. ఎందుకంటే నా వల్ల మీకు ఏం జరిగినా తట్టుకునే శక్తి లేదు నాకు. ఆంటీకి కొంచెం బాగయ్యాక నేనే ఆంటీకి చెప్పి మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని శామ్ని చూసి చెప్తుంది. శామ్కి కోపం వచ్చి కంట్రోల్ అనుకొని, మను నువ్వు ఫస్ట్ తిను అని చెప్పి తన చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హోటల్కి ఫస్ట్ యానివర్సరీ ఈరోజు, అందుకే ఈ డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. మీరు మీ పేరుతో వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు అని అనగానే శామ్ మను ఫేస్ చూస్తాడు. మను నాకు డాన్స్ రాదు సార్ అని చెప్తుంది. శామ్ సీరియస్గా టేబుల్ నుండి వెళ్ళిపోతుంటే ఒక అందమైన అమ్మాయి, హలో సార్, మీరు నాతో డాన్స్ చేస్తారా అని అంది. మను ఆ అమ్మాయిని సీరియస్గా చూస్తుంది. అది గమనించిన శామ్ దీనికి రివర్స్ భాషలో చెప్పాలి అని అనుకొని, ఓ మై లేడీ, మీలాంటి బ్యూటీ అడిగితే కాదు అని అంటానా, పదండి అని ఆమెకు చేయి అందిస్తాడు. మనుకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. శామ్ మనుని ఉడికించడానికి ఆ అమ్మాయి నడుము మీద చేయి వేసి చాలా క్లోజ్గా డాన్స్ చేస్తూ ఉంటాడు. మనుకి కోపం చాలా పెరిగిపోయి డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి ఆ అమ్మాయితో, హలో మిస్, మీరు ఎవరినైనా చూసుకోండి, పేరుగా మా వారితో నేను డాన్స్ చేయాలి అని అనుకుంటున్నాను అని అనగానే ఆ అమ్మాయి శామ్ని చూసి చిన్నగా నవ్వుతూ, హ్యాండ్సమ్, నీకు నిజంగా పెళ్ళయిందా? ఓ గాడ్, సరేలే పర్లేదు అని శామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది తను. ఆ అమ్మాయి చేసిన పనికి మను శామ్ షాక్ అయ్యి శామ్ని కోపంగా చూసింది. మను హోటల్ బయటికి వచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది. శామ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా శామ్ కూడా మను వెనకాల ఇంటికి వెళ్ళిపోయాడు. మను కోపంగా రాజీ రూమ్లోకి వెళ్ళిపోయి రాజీ ఆంటీ మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. రాజీ ఆంటీ మను ఏడవటం చూసి కంగారు పడి, ఏమైంది మను, ఏమైంది అంది. ఆంటీ, అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారు అని ఏడుస్తూ రాజీ ఒళ్ళో తలపెట్టుకుంటుంది. శామ్ వచ్చేసరికి మను ఏడుస్తూ అలా చెప్పడంతో మను శామ్ చేసిన పనితో చాలా హర్ట్ అయింది అని అర్థమయ్యి సైలెంట్ గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మనుకి సారీ చెప్దామని ఎంత ట్రై చేసినా మను దొరకకుండా తిరుగుతుంది. నైట్ డిన్నర్ అయిపోయాక కూడా రాజీ ఆంటీతో తర్వాత విశ్వాతో మాట్లాడుతూ విశ్వ రూమ్లో పడుకుంటుంది. శామ్ మను ఎంతకి రూమ్లోకి రాకపోయేసరికి విశ్వ గదిలో పడుకున్న మనుని చూసి, హే విశ్వ, పడుకోలేదా అని అన్నాడు. హా లేదు బావా, ఈ తెంగర్ది ఉంది కదా, మాట్లాడుతూనే ఉంది, ఇప్పుడే పడుకుంది. నేను నా ఫ్రెండ్స్తో చాట్ చేసి కాసేపు అయ్యాక పడుకుంటా అని అన్నాడు. నేను మనుని తీసుకుని వెళ్తానులే విశ్వ, పాపం నీకు బెడ్ సరిపోదు అని అన్నాడు. నాకు ఏం ఇబ్బంది లేదులే బావా, మీకు తను లేకపోతే ఇబ్బంది అని చెప్పండి అని అన్నాడు. అలాగే అనుకోబోయ్ బామ్మర్ది, ఈ తింగర్ది నాతో ఆడుకుంటుంది, పొద్దున్నుండి ట్రై చేస్తున్నాను, నాకు దొరకకుండా నీ దగ్గరికి వచ్చి కూర్చొని నిద్రపోతుంది అన్నాడు. ఈ తిక్కది అంతే బావా, కోపం వస్తే ఎవ్వరితో మాట్లాడదు, తిట్టదు, కానీ తనలో తానే బాధపడుతూ ఉంటుంది. మను చాలా మంచిది బావా, దేవుడు దానికి నీ రూపంలో ప్రేమ అందించాడు. నాకు ఇదంటే చాలా ప్రేమ, కానీ ఈ మెంటలేమో నాకు తన కరెక్ట్ కాదంట, అమ్మకు నయమయ్యాక నాకు మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తదంట అని అన్నాడు. అదేంటి బావా అని అన్నాడు. ఏమో బామ్మర్ది, నన్ను నీ అక్క ఫుట్బాల్ ఆడుకుంటుంది అన్నాడు. ఏం కాదులే బావా, అలవాటైపోతుందిలే అన్నాడు. అంతే అంటావా అని అన్నాడు. అంతేగా అహహా అన్నవుతాడు. సరేలే, నేను మనుని తీసుకుని వెళ్తాను అని అన్నాడు. బావా, అక్కను లేపనా అని అన్నాడు. వద్దులేరా, నేను ఎత్తుకొని తీసుకుని వెళ్తాను అని మనుని ఎత్తుకొని శామ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు. మను కాసేపటికి ఏదో సౌండ్ రావడంతో నిద్రలేస్తుంది. శామ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు. నేను విశ్వ దగ్గర పడుకున్నాను కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చాను అనుకొని ఏం మాట్లాడకుండా లేచి వాటర్ తాగి మళ్ళీ తిరిగి బెడ్ దగ్గరికి వస్తుంటే శామ్ బెడ్ దగ్గర ఉంటాడు. శామ్ని చూసి సోఫా సైడ్ వెళ్ళబోతుంటే శామ్ సోఫా మీదకి వెళ్ళి నిల్చొని ఉంటాడు.
మళ్ళీ అక్కడి నుండి మను కిందకి వెళ్దాము అని డోర్ దగ్గరికి వెళ్తుంటే శామ్ డోర్ దగ్గరికి వచ్చి నిల్చుని ఉంటాడు. మనుకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా అక్కడే నిలబడి ఉంటుంది. శామ్ మనుని తన దగ్గరికి లాక్కొని మను నుదుటి మీద కిస్ చేసి హగ్ చేసుకుంటాడు. సారీరా, నువ్వు అలా మాట్లాడేసరికి కోపం వచ్చి ఆ అమ్మాయితో డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. చూసావా, నా మీద ప్రేమ లేకపోతే నీకు నేను అమ్మాయితో డాన్స్ చేస్తుంటే చూడలేకపోయావు. అలాంటిది నువ్వు నన్ను వేరే అమ్మాయిని నీ ప్లేస్లోకి తీసుకుని వచ్చి అని అనగానే మను శామ్ నోరు తన చేత్తో మూసేస్తుంది. శామ్ సార్, నాకు మీ మీద ప్రేమ ఉంది, కానీ ప్రేమకు మించి భయం కూడా ఎక్కువ ఉంది. అందరికీ దూరం అయ్యాను. ఇప్పుడు మీరు విశ్వానే నా లోకం. మీకు ఏమైనా జరిగితే అనే ఊహ నన్ను మీకు దగ్గర కానివ్వడం లేదండి. లేదు పిచ్చి, నేను ఉన్నా నీ దాకా రావాలి అంటే నన్ను దాటి రావాలి. నేను చెప్పేది కూడా అదే సార్. బేబీ ప్లీజ్, సరేరా, ఇక్కడ కూర్చో అని అన్నాడు. చెప్పండి, ఏం చెప్పాను? నీ మీద పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది అండ్ బాగా హెడ్ఏక్ గా ఉంది. అవునా, ఆయిల్ మసాజ్ చేయనా అంది. ఆయిల్ తీసుకుని వచ్చి శామ్ తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంది. అబ్బా, చాలా రిలీఫ్ గా ఉంది. మను, సరే ఆయిల్ పెట్టేసిరా, పడుకుందామన్నాడు. అని మను వెళ్ళబోతుంటే అక్కడ పడ్డ ఆయిల్ మను గమనించకపోవడంతో మను స్లిప్ అయ్యి వెనకే ఉన్న శామ్ మీద పడిపోతుంది. ఒక్కసారే మను శామ్ ఇద్దరు దగ్గరికి వచ్చేసరికి మను లేవబోతుంటే శామ్ మనుని లేవకుండా పట్టుకొని ఇంకా దగ్గరికి లాగి తన పెదాలను అందుకొని మనుని కిస్ చేస్తాడు. కాసేపటికి మను శామ్ని వదిలేసి రూమ్లో నుండి కిందకి వెళ్ళిపోయింది. శామ్ తను కంట్రోల్ చేసుకోలేకపోయినందుకు షిట్ అని బెడ్ మీద ఉండిపోయాడు. మను దగ్గరికి వెళ్ళలేకపోయాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.